అతి త్వరలోనే నేను పాపని దక్కించుకుంటాను. అప్పుడు అత్తయ్య వాళ్ళ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఆ పని మాత్రం చేయకు యశోద. ఎక్కడికైనా వెళ్తావు. ఇక్కడైతే నీకు తోడుగా నేనున్నాను, మధుకర్ వాళ్ళున్నారు. మళ్ళీ ఇంకో కొత్త ప్లేస్కి వెళ్తే ఇంకో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా. అన్నిటికీ మించి నీకో విషయం చెప్పాలి. మా అమ్మకి నువ్వంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం యశోద. ఎప్పుడు నిన్నే కోడలుగా చేసుకోవాలని కలలు కనేది. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ నీ జీవితంలో ఇలా జరగడంతో తన మనసు విరిగిపోయి తనకి కావాల్సిన కోడలు ఇలా తప్పు చేసిందా అనే బాధతో మాట్లాడుతుంది. అంతేకాని అమ్మకు వేరే ఉద్దేశం లేదు. కాబట్టి నువ్వెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అనుకో. నీ కండగా నేనుంటాను. నీ మనసులో వెళ్ళిపోవాలనే ఆలోచన రానివ్వకు. చిచ్చి, సిగ్గు లేకపోతే సరే.